క్వాంటమ్ యుగంలోకి అడుగుపెట్టేందుకు అమరావతి సిద్ధమవుతోంది. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతికి మణిహారం కానున్న క్వాంటమ్ వ్యాలీని త్వరితగతిన ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ దేశాలను మనవైపు చూసేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 2026 జనవరి నాటికి అమరావతిలో 2 క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు కానున్నాయి. 2027కి మరో 3 కంప్యూటర్లు ఏర్పాటు చేయాలనే టార్గెట్ సైతం పెట్టుకుంది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోని మొట్టమొదటి అమరావతి క్వాంటమ్ వ్యాలీ స్థాపన కోసం అంతర్జాతీయ దిగ్గజ సంస్థలైన ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మరియు ఎల్ఎన్టీలతో కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కింద అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ లో కీలకమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. క్వాంటమ్ వ్యాలీలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్లలో ఒకటైన ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2ను నెలకొల్పనున్నారు. ఇది 156 క్విబిట్ హెరాన్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇది దేశంలోని తొలి అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ కానుందని ప్రభుత్వం తెలిపింది. అయితే క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలను మొదలుపెట్టి వచ్చే జనవరి నాటికి కనీసం 2 కంప్యూటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటూ వేగంగా అమలు పరుస్తోంది. కోసం ఇప్పటికే 50 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అందులో భాగంగా 2 ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ను గ్రీన్ బిల్డింగ్ విధానంలో నిర్మించనున్నారు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రధాన లక్ష్యం క్వాంటమ్ పరిశోధన, హార్డ్వేర్ ఉత్పత్తి, గ్లోబల్ సహకారాలు, నైపుణ్యాభివృద్ధికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడమని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఒప్పందంలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతిలో స్థాపించడమే లక్ష్యంగా ఐబీఎం పనిచేస్తోంది. అంతేకాకుండా పరిశోధన, శిక్షణ, పర్యావరణ వ్యవస్థకు మద్దతునివ్వడం కీలక పాత్రను ఐబీఎం పోషించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక టీసీఎస్ సంస్థ జీవశాస్త్ర అనుబంధ అంశాలు, ఆర్థిక సేవలు, ప్రొడక్షన్ అండ్ సైబర్ సెక్యూరిటీ రంగాల కోసం క్వాంటమ్ సాంకేతికతతో పరిష్కారాలను అభివృద్ధి చేయడం, విద్యా సంస్థలతో కలిసి ప్రతిభావంతులను నిపుణులుగా మార్చడం వంటి అంశాలపై పనిచేయనుందని తెలుస్తోంది. క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ప్రధాన భవనం, అనుబంధ మౌలిక సదుపాయాలను ఎల్ఎన్టీ సంస్థ పూర్తి చేయనుంది. 1995 technology evolution, I can say revolution. India took first mover advantage. I am very happy I played some role on that, major role. I remember ecosystem was not conducive at the time. Education, supporting infrastructure and operations, everything. Then I used to fight successive prime minister, 3 prime ministers, for deregulation of telecommunication sector. Sometimes these are all the pleasant memories we have to remember. At that time, there are 2 public sector companies. One is BSNL, even today that is there. BSNL domestic calls. Another is VSNL international calls. At that time, my son was studying in America, Mr. Lokesh. As Chief Minister, I was not ventured to telephone to him because of heavy bill. Then there will be question and answer in assembly. I have to answer all those things. And also at that time, there was a lightning call. Immediately they had to connect, expected to connect. It used to take 1 week, 7 days. At that time, there were manual exchanges. That operator is supreme. He wanted to give lightning call, he can give. Otherwise, he will avoid. That were the days. I studied all over the world. Countries are moving very fast, contributing cell phones, everything. Then I used to talk all these things. Then when I spoke about cell phone,
everybody ekelli me political opposition. Cell phone can give food or shelter or water, what you are talking, why you are doing all these things, who wants this, like that. Today, after 25 years, wife can live without husband, husband can live without wife, both cannot live without cell phone. As a matter of fact, it is a weapon for everything. I can work, I can communicate, I can operate, I can do everything. But not everything. That is where reforms has taken place. క్వాంటమ్ సిటీని సాకారం చేసేందుకు పట్టుదలతో అంకిత భావంతో పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో హైదరాబాద్కు ఐటీ విప్లవాన్ని అందించిన విధంగానే ఇప్పుడు అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా రాష్ట్రంలో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం లభిస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సిలికాన్ వ్యాలీ తరహాలోనే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చడమే లక్ష్యమని ఇటీవల ఆయన ప్రకటించారు. Quantum Valley with deep technologies, this is very order of the day. Earlier, only IT and applications. Now, as on today, AI has become a reality. Deep technologies are becoming a reality. And also, one example I can give you what my plans. Andhra Pradesh is having some advantages. One is Sriharikota satellite launching pad for India. I wanted now Honorable Prime Minister and also Government of India has allowed private investment in space technology. We wanted to create space technology, space city, aerospace, defense and civilian, huge demand in India. We want to go for aerospace and also electronics. Earlier, India was importing. Today we are exporting. There is huge demand globally, even for electronics production. And also drones. Without drones, nowadays we are all watching, drone is very, very essential to war or otherwise to have civilian applications, so many things. We created a drone city. Automobile, new technologies are emerging, green energy, EV vehicles, everything there we are working. So, Andhra Pradesh is very strong in green energy. I have seen in my life, there was no phone. Only affluent people, 5-6 villages or in a town, 1 or 2 phones. In 1989, when I started 1978 as MLA, 89 I contested from Kuppam. For the last 9 times I'm winning there. I announced in Kuppam in one public meeting, I am going to bring electronic exchange. Then my opposition criticized me, how he is going to bring electronic exchange? Manual, because we had only 20 phones in the constituency itself. That was the issue now. Everybody in my constituency today, they are having cell phones, smartphones, everybody is operating. Today, if you can see, in my government, all services I wanted to provide through WhatsApp governance. That is what IT Ministry has started. It is going on as on today extremely well. By August 15th, 100% services will be online. Nobody need to come to office.
there is one more advantage in this. I can analyze through AI tool what type of complaints, who is complaining, whom they are complaining, then I can take so many actions. Now here I wanted to request all of you, this is the ecosystem we wanted to create. There quantum computing is very much needed. As Kamakoti has rightly mentioned, by January 1st, Quantum Computing Center will operate from Amaravati. This is where beginning of Quantum Valley. క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా ఏటా 5,000 కోట్ల ఎగుమతులు జరగనున్నాయి. 1,000 కోట్ల ప్రోత్సాహకాలతో 100 అంకుర సంస్థలు ఏర్పాటు అవనున్నాయి. 90,000 మందికి ఉద్యోగుల సామర్థ్యంలో 50 ఎకరాల్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమవబోతోంది. 2035 కల్లా అమరావతి భారతదేశ క్వాంటమ్ క్యాపిటల్ గా రూపొందనుంది. క్వాంటమ్ వ్యాలీ రాకతో రాష్ట్రంలో సాంకేతిక విప్లవాత్మక మార్పులు రానున్నాయి. వైద్య, ఆరోగ్యం, బీమా, ఫైనాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ, ఆప్టిమైజేషన్ అండ్ లాజిస్టిక్స్, క్లైమేట్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ సహా మొత్తం 14 రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ లాగరిథమ్స్ తో అద్భుత ఫలితాలు రాబట్టనున్నారు. భవన సముదాయంలో భవిష్యత్తులో 3 లక్షల క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్లు పనిచేయనున్నాయి. ఈ రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. దాంతో క్వాంటమ్ రంగంలో అమరావతి దిక్సూచిగా మారనుంది.